ఈరోజు ఒక టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉండొచ్చు, లేదా కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా కమ్యూనిస్ట్ ఉండొచ్చు. అల్టిమేట్గా నష్టపోయేది ప్రజలు అన్నమాట. సో మనం అందుకోసం దాన్ని మనం క్లియర్గా ఉంటే కనుక దెన్ మనకి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయి. సో అప్పుడు నేను వరంగల్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు సపోర్ట్ చేశారు. అక్కడ టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ సపోర్ట్ చేశారు, లెఫ్ట్ పార్టీ సపోర్ట్ చేశారు, బీజేపీ వారు కూడా సపోర్ట్ చేశారు. టీఆర్ఎస్ అంటే అసలు అక్కడ చేసిందే అప్పుడు బీఆర్ఎస్ నేతలను కదా భూ కబ్జాలు చేసి. నేనే అదే అందుకోసం వారిని అరెస్ట్ చేసినా కానీ కూడా, ఎంతోమంది వాళ్ళ లీడర్స్ని అరెస్ట్ చేసినా కానీ కూడా పార్టీ పరంగా కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది అనమాట. సో అప్పుడున్నటువంటి అక్కడ అప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ టైంలో, అంటే లాస్ట్ ఇయర్ ఇదంతా 2023లో నేను చెప్పేది. సో 23లో అప్పుడు వాళ్ళు కూడా అందరూ అన్ని పార్టీలు చేశారు. మంచి చేస్తున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం పోతుంటే అందరూ చేస్తారనేది నేను అది చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా. సో దాంట్లో పాలిటిక్స్ వరంగల్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ అని అనుకుంటాను. వరంగల్, నల్గొండలో కూడా నేను చేసినప్పుడు దాదాపు 4 ఏళ్ళు చేశాను. అంటే అక్కడ కొంత బెటర్గా హ్యాండిల్ చేశాను. దీనికి కొంచెం ఏంటంటే ఇట్లాంటి ఇష్యూస్కి హ్యాండిల్ చేయాలంటే కనుక చాలా కొంత బ్యాలెన్స్డ్గా ఉండాలి. కొంచెం దాంతోపాటు మనకి చాలా స్టబన్గా కూడా ఉండాలి కొన్ని సందర్భాల్లో. కొంచెం అంటే మనం జాగ్రత్తగా, అంటే మనము ఏంటంటే మనం టార్గెట్ ఇచ్చిన దాన్ని, మనం లక్ష్యాన్ని మనం కనుక అచీవ్ చేయాలంటే కనుక కేర్ఫుల్గా చేయాలి. చేసి మనల్ని దాన్ని అనుకున్న లక్ష్యం ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నాకు ఇచ్చిన లక్ష్యాన్ని నేను తీసుకెళ్లేదానికి నా సాయశక్తులు, అంటే 100% కాదు 200% కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి తీసుకెళ్తామని ఆ నమ్మకం బహుశా ఆ నమ్మకం వారికి వచ్చిందని నేను అనుకుంటాను. అందుకోసం నన్ను ఈ టాస్క్ కోసం లేదు, నేను యాక్చువల్గా నాకు చెప్పింది ఇది ఇంపార్టెంట్ టాస్క్ ఇది. సో మీరు కావాలని హ్యాండ్ పిక్ ఇది అనేటట్టు నాకు చెప్పడం జరిగింది. సో ఐ సెడ్ 100% నేను చేస్తాను. అంటే ఆ ఫస్ట్ సిట్టింగ్లో నేను అంతా చెప్పారా, హైదరాబాద్లో లేక్ ప్రొటెక్షన్ కానీ? లేదు, అప్పుడు క్లారిటీ ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ అంటే క్లారిటీ లేకుండే. బట్ ఇదివరకు అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఒక పనిష్మెంట్ పోస్టింగ్ లా ఉండేది కదా. అంటే డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ అంటే ఇది ఫస్ట్ నేను నాకు కూడా అర్థం కాలేదు. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఇదేంటి, ఏం చేస్తాం డిజాస్టర్ రెస్పాన్స్? నేను ఐజీ మల్టీజోన్ 1గా దట్ వాజ్ ఇంపార్టెంట్ డ్యూటీస్లో ఉన్నాను అప్పుడు. నార్త్ అండ్ సెంట్రల్ తెలంగాణ అంతా కూడా అప్పుడు ఇది నేను ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద లా అండ్ ఆర్డర్, దానికి రిలేటెడ్గా చూస్తూ ఉన్నాను. దాదాపు 17 జిల్లాలు ఉండే అనమాట, 17 ఇది మనకి పోలీస్ యూనిట్స్ ఉండేది. సో ఉన్నప్పుడు దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ టాస్క్. నేను కాసేపు నాకు అర్థం కాల, ఇది డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఇది అంత మరి మనం చేయడానికి అంత స్కోప్ ఉన్న ఉద్యోగం కాదని. బట్ వచ్చిన తర్వాత అర్థమైంది దీని చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే బహుశా లైఫ్లో ఇటువంటి ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి వస్తాయి. అంటే ఇంత మంచి ఒక సిస్టమ్ని మనకంటే సొసైటీ మీద లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్, అంటే మనం నిజంగా దీర్ఘకాలికంగా మనం సమాజంని ఇంపాక్ట్ చేయగలిగేటువంటి కొన్ని పోస్టులు ఉంటాయి, కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. డెఫినెట్గా నేను ఐ థింక్ హైడ్రా ఈజ్ వన్ సచ్. మంచిగానే అనుకుంటారు. ఇప్పటికీ తిట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నేను చెప్పాను, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, మనకి మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నిటికీ మనం అతీతంగా వెళ్ళాలన్నమాట. మీకు ఎప్పుడైతే కనుక మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మన మన్మోహన్ సింగ్ గారు ఈ మధ్య చనిపోయారు. వారు ఈ వాజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఫినాన్స్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. పివి నరసింహరావు గారి క్యాబినెట్లో వారు ఫినాన్స్ మినిస్టర్ ఉన్నారు. పివి నరసింహరావు గారు కూడా 1991 లిబరలైజేషన్ ఇది. ఆ టైంలో మనకు తెలుసు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టడమే అసలు చాలా క్రిటిసిజం చేశారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, వీరు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో చాలా క్రిటిసిజం. మేము ఆ టైంలో కాలేజీలో ఉన్నాం. అప్పుడు మేము కూడా ఫాలో అవుతున్నప్పుడు వరల్డ్ బ్యాంక్ని అమ్ముడుపోయింది, లేకపోతే ఏది మొత్తం ఏది పెట్టుబడిదారులకి ఇది మొత్తం ఇదైంది, ప్రైవేటీకరణకు అయిపోయారు, బందులు జరిగాయి, చాలా స్ట్రైకులు జరిగాయి. ఆ టైంలో కూడా అంటే ఎప్పుడైనా కానీ మార్పు అనేదానికి చాలా వ్యతిరేకత ఉంటుంది. దెర్ ఇస్ ఆల్వేస్ రెసిస్టెన్స్ టు చేంజ్. సో ఇది అంతా అప్పుడు మనకు ఆ పరిస్థితులకు వేరే దారి లేదు. ఏముండింది ఆ టైంలో, లిబరలైజేషన్ లేకపోతే మనకున్నటువంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇంకా హార్డ్లీ కొన్ని వీక్స్, ఒక నెలకు ఎంత సరిపడే